హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడీ ప్లేట్. మీలో ఎంతమందికి చిల్లీ ఎగ్ ఫేవరెట్? రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు మీలో ఎంతమంది ఆర్డర్ చేసుకుంటారు? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మా ఇంట్లో అయితే అందరికీ ఇది చాలా ఇష్టం. సో ఒకసారి మా అక్క ఇంట్లోనే ట్రై చేసింది, చాలా టేస్టీగా వచ్చింది, సేమ్ రెస్టారెంట్ స్టైల్లోనే. సో అప్పటి నుంచి తినాలనిపించినప్పుడల్లా చేసుకుంటూ ఉంటామండి. సో మీకు కూడా రెసిపీ చూపించేద్దాము, మీరు కూడా ట్రై చేస్తారు అని చెప్పి వీడియో తీసాము. సో మొత్తం రెసిపీ అంతా మీరు కూడా చూసేసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఫస్ట్ అయితే ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలండి. బాయిల్ చేసుకున్నప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకోవడం వల్ల ఏంటంటే మీకు తర్వాత పైన డిప్ప తీసినప్పుడు ఈజీగా వస్తాయండి. ఇప్పుడు ఈ రెసిపీ 5 ఎగ్స్తో చేస్తున్నామండి. సో ఎగ్స్ ఉడకబెట్టుకున్నాక కొంచెం కూల్ డౌన్ అయ్యాక పైన ఉన్న పెచ్చు తీసేసి అవన్నీ పక్కన పెట్టేసుకోండి. సో దీంట్లోకి క్యాప్సికమ్ అండ్ ఆనియన్స్ కూడా వేసుకుంటాం కాబట్టి అవి కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. మేమైతే హాఫ్ క్యాప్సికమ్ పీస్ని కట్ చేసుకున్నామండి. అలాగే ఒక ఆనియన్ని కూడా కట్ చేసుకున్నాము. మీడియం సైజ్ పీసెస్ కింద కట్ చేసుకున్నాము ఆనియన్ని. క్యాప్సికమ్నేమో చీరికల కింద పీసెస్ కింద కట్ చేసుకున్నాము మీకు వీడియోలో చూపించిన విధంగా. సో అవి కూడా కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఒక 4 చిల్లీస్ తీసుకుని వాటిని కూడా చీరికల కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని 4 పీసెస్ కింద కట్ చేసుకోండి. జాగ్రత్తగా మధ్యలో ఉన్న పూర్ణం బయటికి రాకుండా ఇలాగా వీడియోలో చూపించే విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. మొత్తం మీరు ఎన్ని ఎగ్స్తో అయితే చేసుకుంటున్నారో అన్ని ఎగ్స్ని అలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా తీసుకున్నాము. అండ్ ఎగ్స్ చూసారా అండి, లోపల ఉన్న ఎల్లో కలర్ది ఒకటేమో లైటిష్ ఎల్లో ఉంది, ఒకటి కొంచెం బ్రైట్ ఎల్లో ఉంది. అవి మేము 2 టైప్స్ ఆఫ్ ఎగ్స్ తీసుకున్నామండి. ఒకటి నార్మల్ ఎగ్స్, కొన్నేమో నాటుకోడి గుడ్లు అండి, అందుకే అలా కలర్ డిఫరెంట్గా ఉన్నాయి. సో ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టేసుకొని ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని ఎగ్స్ డీప్ ఫ్రై చేసుకునే విధంగా ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోండి ఆయిల్ని. ఆయిల్ హీట్ అయ్యేలోపు ఇప్పుడు వేరే గిన్నెలో బ్యాటర్ రెడీ చేసుకుందాము. దానికోసం 2 స్పూన్స్ ఆఫ్ మైదా, 2 స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ అయితే తీసుకున్నామండి. ఎంత మైదా తీసుకుంటున్నారో అంతే కార్న్ఫ్లోర్ తీసుకోండి. మీరు ఎగ్స్ డిప్ చేసుకుని వేసుకుంటాం కాబట్టి దానికి సరిపడా అంత. సో వాటితో పాటు లైట్గా పెప్పర్ వేసుకున్నాము అండ్ కొంచెం సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకుని తర్వాత లైట్గా వాటర్ వేసుకుంటూ బ్యాటర్ కింద మిక్స్ చేసుకోండి. మరీ థిక్ కన్సిస్టెన్సీ కాకుండా అలానే మరీ పలుచగా కాకుండా ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనకి ఆయిల్ కూడా హీట్ అయిపోయి ఉంటుందండి. సో ఇప్పుడు ఎగ్స్ని ఈ బ్యాటర్లో డిప్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. డిప్ చేసుకున్నప్పుడు జాగ్రత్త అండి, మధ్యలో ఉన్న ఎల్లో కలర్ది పడిపోకుండా జాగ్రత్తగా డిప్ చేసుకుని మొత్తం ఆయిల్లో వేసేసుకుని ఫ్రై చేసేసుకోండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా అండి? చేసుకోకపోతే ఒకసారి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. అదే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే చాలా థ్యాంక్స్ అండి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు. చూసారుగా ఎగ్స్ అన్నీ వేసేసుకున్నాము. సో అవి కొంచెం ఫ్రై అయ్యి పైన లేయర్ ఫ్రై అయ్యి దాకా ఫ్రై చేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ ఎగ్ మనకి కుక్ అయిన ఎగ్గే కాబట్టి పైన లేయర్ ఫ్రై అయితే సరిపోతుంది. సో లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చాక పక్కకు తీసేసుకోండి. ఈ విధంగా మొత్తం ఎగ్స్ పీసెస్ అన్నిటికి రిపీట్ చేయండి. సో మనకి ఎగ్స్ ఫ్రై అయిపోయి రెడీగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు దానికి మనం సాస్ రెడీ చేసుకుందామండి. దానికోసం వేరే ప్యాన్లో ఇందాక మనం ఎగ్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ని ఒక 3 స్పూన్స్ దాకా దీంట్లో వేసుకుని దాంట్లో చిన్నగా కట్ చేసుకున్న గార్లిక్ వేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయిపోయాక దాంట్లో పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసేసుకోండి. అవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ అలాగే క్యాప్సికమ్ ముక్కలు కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసి ఫ్రై చేసుకోండి.
ఇప్పుడు అవన్నీ ఫ్రై అయిపోయాయి కాబట్టి దాంట్లో లైట్గా సాల్ట్ వేసుకోండి. ఆల్రెడీ మనం పిండి బ్యాటర్లో వేసుకున్నాం కాబట్టి దీంట్లో కొంచెమే వేసుకోండి. సాల్ట్ వేసుకున్నాక ఒక స్పూన్ చిల్లీ సాస్, 1 స్పూన్ సోయా సాస్, అలాగే 3 స్పూన్స్ టమాటో కచప్ వేసుకోండి. అవన్నీ వేసేసుకున్నాక ఒకసారి బాగా సార్ట్ చేసుకోండి. ఈ రెసిపీలో మనం టేస్టింగ్ సాల్ట్ కానీ వెనిగర్ లాంటివి ఏమీ యూజ్ చేయట్లేదండి. అయినా సరే రెస్టారెంట్ స్టైల్ టేస్ట్కి ఏమాత్రం తీసిపోదండి. ఇప్పుడు దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి. వాటర్ కొంచెం బాయిల్ అవుతున్న టైంలో దాంట్లో ఇందాక ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ని వేసేసుకోండి. అవి వేసుకున్నాక ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఆ సాసెస్ అన్నీ ఎగ్స్కి పట్టేటట్టు మిక్స్ చేసుకోండి. మొన్నకి ఇంటర్వ్యూ చూశానండి విజయ్ దేవరకొండ గారిది. ఆయన ప్రతిరోజు ఎగ్ ఇచ్చినా తింటారంటండి. ఎప్పుడు ఇచ్చినా నో అని చెప్పకుండా తింటారంట. సో మీలో ఎంతమందికి అలా ఎగ్ ఫేవరెట్, ఎగ్ ఇస్తే ఎగ్తో ఏ రెసిపీ చేసినా నో అనకుండా తింటారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మా ఇంట్లో అయితే మా డాడీకి అలా ఎగ్ అంటే చాలా ఇష్టం. నాన్ వెజ్ వేరే వెరైటీస్ ఉన్నా సరే ఎగ్ ఉంటే ఎగ్గే ప్రిఫర్ చేస్తారు వాటిని పక్కన పెట్టి. సో మీలో అలా ఎంతమందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మనకి ఎగ్స్ సార్ట్ చేసేసుకున్నాక ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర కొంచెం వేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి, చాలా ఈజీ అండ్ టేస్టీ రెస్టారెంట్ స్టైల్ చిల్లీ ఎగ్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా కన్ఫర్మ్ ఒకసారి ఈ విధంగా ఇంట్లో ట్రై చేయండి. పిల్లలకు కూడా పెట్టొచ్చండి, ఎందుకంటే మనం దీంట్లో ఏమీ టేస్టింగ్ సాల్ట్స్, వెనిగర్స్ లాంటివి యూజ్ చేయలేదు కాబట్టి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ ఎ న్యూ రెసిపీ.